తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మత్స్యకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉచిత చేప పిల్లల పంపిణీతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందన్నారు. హైటెక్స్ లో ఆక్వా 2019 ఎక్స్పోను ప్రారంభించిన తలసాని ఇలాంటి ఎగ్జిబిషన్స్ మత్స్యకారులకు చాలా ఉపయోగపడతాయన్నారు. హైటెక్స్ లో రెండో ఆక్వా ఎక్స్ 2019 ప్రదర్శనను ప్రారంభించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎక్స్పోలో సీడ్, ఫీడ్, ఎక్విప్మెంట్ కు సంబంధించిన 90కి పైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. మత్స్యకారులకు ఆధునిక యంత్రాల ద్వారా అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. మత్స్యకారులకు కోట్లలో చేప పిల్లలను ఉచితంగా అందించిన ఘనత దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణది అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. 70% సబ్సిడీతో వెహికల్స్ ఇస్తున్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటే నీటి ఆధారితమైన చేపల ఉత్పత్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రభుత్వ సహకారంతో మత్స్యకారులకు ఆదాయం పెరిగిందన్నారు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి దీని మీద డిపెండ్ అయినటువంటి కమ్యూనిటీస్ మరి భారీ ఎత్తున మనం ప్రమోట్ చేయడమే కాకుండా ఇండియన్ హిస్టరీలో ఏ గవర్నమెంట్ కూడా ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినటువంటి దాఖలా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ సీడ్ ఫ్రీగా ఇవ్వడం, మరి రీసెంట్ గా వెహికల్స్ కూడా మీకు 4 వీలర్ కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి 75% సబ్సిడీ మీద ఇచ్చినటువంటి చరిత్ర కూడా ఎక్కడ లేదు. అయితే మనకు వాటర్ రిసోర్సెస్ కూడా ఇప్పుడిప్పుడే పెరుగుకుంటూ వస్తున్నాయి. మన ముఖ్యమంత్రి గారి ఒక లక్ష్యం 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. అయితే వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ కంపల్సరీగా చేపలు పెంచాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోని మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. జిల్లాల నుంచి ముదిరాజ్, బెస్త కమ్యూనిటీలకు చెందిన వారితో పాటు ఫిషరీస్ కు చెందిన ఇన్వెస్టర్స్ ఎగ్జిబిషన్ ను విజిట్ చేస్తున్నారు. తమకు వచ్చిన సందేహాలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా సీడ్ ఇవ్వడంతో స్వయం ఉపాధి పెరిగిందన్నారు మత్స్యకారులు. ఇలాంటి ఎక్స్పోలతో చేపల ఉత్పత్తిపై మరింత చైతన్యం పెరిగిందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి వ్యవసాయ రంగంతో పాటు మత్స్య సంపద అభివృద్ధి కావడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో తెలంగాణ ప్రాంతంలో కన్నా ఎక్కువ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ సీడ్ ఉత్పత్తి చేయడం కానీ ఇది ఉండేది. ఈ అవేర్నెస్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మేము మా పరంగా మత్స్యకారుల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ మత్స్యశాఖను అభివృద్ధి చేస్తూ మాకు మత్స్యశాఖలో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చినారంటే ఇంతకుముందు మాకు రవాణా చేసుకోవడానికి అవకాశాలు లేవు కనుక మాకు 2 వీలర్ ఇచ్చారు. అది 75% సబ్సిడీతో ఇచ్చారు. అది చాలా ఉపయోగకరమైనటువంటిది. 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోలో ఇండియన్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ కు చెందిన నిపుణులు ప్రోడక్ట్, ప్రాఫిట్, క్వాలిటీ లాంటి విషయాలపై సదస్సులో చర్చిస్తున్నారు.